అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బైపోల్పై కీలక కామెంట్స్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కంటోన్మెంట్ బైపోల్లో జరిగింది జూబ్లీహిల్స్ లో కూడా రిపీట్ అవుతుంది అంటున్నారు. గత 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని విమర్శించారు. ప్రజల ఆశీర్వాదంతో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని చెప్పారు. ప్రజలకు గత 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గం ఏమి చేయలేదు అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. ప్రజలు కూడా మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అది టీఆర్ఎస్ సీటే, కానీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించినారు. అధికారంలో ఉన్న పార్టీ అభివృద్ధి కాంక్షించే ప్రతి పౌరుడు విజ్ఞతతోటి ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీకి ఓటేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటారు. అది జూబ్లీహిల్స్ ప్రజలు కూడా సేమ్ ఆచరిస్తారు. కాబట్టి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇక్కడనే కాదు, హైదరాబాద్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పరిష్కరిస్తాం. పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుంది. దాంట్లో అభ్యర్థుల ఎంపికకు మాకు ప్రమేయం లేదు. మేము ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేయడానికి 3 మంత్రులము 20 మంది మిత్రులు అందరం కూడా కలిసి క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వానికి ఉన్న సమస్యలు పరిష్కరించే క్షేత్రస్థాయి పనిచేస్తాను. ఎలక్షన్ హీట్ వచ్చినప్పుడు టికెట్ డిసిషన్ బై గవర్నమెంట్ హైకమాండ్. మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి 42% అమలు చేయాలనే సంకల్పంతో ఇన్ని మెట్లు ఎక్కుకుంటూ వస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజల ఆశీర్వచనంతో ప్రభుత్వ ఆలోచన ఇచ్చిన మాట 42%తో ముందుకు పోతామని